హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. 2025 ఎవరికి మోదం ఎవరికి ఖేదం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి, మరిన్ని విషయాల గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మరియు ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ నిట్టల ఫణిభాస్కర శర్మ గారు. గురుగారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా ప్రేక్షకుల తరపున మా తరపున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు గురుగారు. మీకు కూడా మన హిందూ ధర్మం ఛానల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ముందుగా గోచార ఫలితాలు ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో 12 రాశుల వారికి కలిపి ఎలా ఉండబోతుందండి? ముఖ్యంగా ఒక సంవత్సరం, అది ఆంగ్లమైనా లేకపోతే తెలుగుదైనా సరే, ఆ సంవత్సరం ఎలా ఉండబోతోంది ఒక క్యాలెండర్ ప్రకారం అన్నది గ్రహస్థితి పరంగా తెలుసుకుంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరంలో కొన్ని ప్రముఖమైనటువంటి యోగాలు పడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి దీర్ఘ సంచార గ్రహాలను బట్టే మనం జాతక నిర్ణయం లేదా గోచార నిర్ణయం ఎక్కువగా ఈ రాశి ఫలితాలు అవి చెప్తూ ఉంటాం. ఈ గోచార ఫలితాల్లో ఈ సంవత్సరం ప్రముఖమైన గ్రహాలన్నీ మారుతున్నారు. అంటే ఉదాహరణకి చూస్తే నవంబరు నెలలో మనకి వక్రించినటువంటి గ్రహాలు కానీ లేదా స్తంభించినటువంటి గ్రహాలు కానీ ఏవైతే ఉన్నాయో గత సంవత్సరం అనగా 2024లో అవన్నీ కూడా ఈ 2025లో మార్పు చెందుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఫిబ్రవరి నెల 4వ తారీఖున గురుడు తన యొక్క వక్రగతిని వదిలిపెట్టి రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ మే నెల 15వ తారీఖున ఆయన రాశి కూడా వదిలిపెట్టి వృషభం నుండి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తారు. ఇది గురుని యొక్క మార్పు ప్రత్యేకించి. అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలోనే వక్రగతి గురుడు వదిలిపెట్టేసినట్టు శనేశ్వరుడు కూడా గత సంవత్సరం వక్రగతిని వదిలిపెట్టి ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున ఆయన కుంభంలో ప్రస్తుతం సంచారం చేస్తూ ఉన్నారు. అది వదిలిపెట్టి మీనరాశికి ఆయన మారుతూ ఉన్నారు. ఇది రెండవ పెద్ద గ్రహం యొక్క మార్పు. సరే, ఇవి రెండూ మారినప్పుడు ఇంకొక గ్రహం కూడా మారడం చాలా ఎక్కువ ఫలితాన్ని తీసుకొస్తూ ఉన్నది. అది రాహుకేతువుల యొక్క మార్పు. గురుడు మారిన 6 రోజులకే, అంటే మే నెల 21వ తారీఖున రాహు యొక్క కుంభరాశి ప్రవేశం, కేతువు యొక్క సింహరాశి ప్రవేశం. అంటే చూసుకుంటే 3 దీర్ఘ సంచార గ్రహాలు మారినటువంటి సంవత్సరం ఈ 2025. దానితో పాటుగా ఈ సంవత్సరంలోనే ఉగాది ప్రారంభం దగ్గర నుండి మనకి వర్షలగ్న జగల్లగ్నాది నిర్ణయం అని చెప్పి చేస్తారు. అంటే దేశ కాలమానాలకు ఎలా ఉంటుంది అన్న నిర్ణయం చేసినప్పుడు సింహలగ్నం వర్షలగ్నం అయినప్పుడు అష్టమంలో గ్రహాలు పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా షష్టగ్రహ కూటమి అది కూడా ఈ సంవత్సరంలోనే ఏర్పడుతోంది. అనగా దాదాపుగా రాహువు, రవి, శుక్ర, బుధ, చంద్రగ్రహాలు శనేశ్వరుడితో కలుపుకొని 6 గ్రహాలు ఈ 8వ స్థానమైనటువంటి, అంటే వర్షలగ్నానికి 8వ స్థానమైన మీనరాశి యందు కేంద్రీకృతం అవుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒక సంవత్సర ఫలితం మాట్లాడేటప్పుడు గ్రహగతుల్ని బట్టి నిర్ణయాలు వస్తాయి. కాబట్టి పలానా గ్రహం, ముఖ్యంగా గురుడు మే 15వ తారీఖున మారడం, రాహు మే 21న మారడం, అలాగే షష్టగ్రహ కూటమి ఏర్పడడం ఎప్పుడు ఉగాది ప్రారంభంలో, అలాగే శని యొక్క మార్పు ఏప్రిల్ 1వ తారీఖున. సో ఈ 4 కూడా 12 రాశుల మీద ప్రభావాన్ని చూపెడతాయి. కాబట్టి అప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనం గ్రహస్థితిలోకి వెళదాం. గురుగారు, గోచార రీత్యా రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరంలో మొదటిగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోందండి? మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏ గ్రహాలు అనుకూలిస్తాయి, ఏ గ్రహాలు ప్రతికూలిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే మే 15వ తారీఖు వరకు గురుడు 2వ స్థానమందు శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నారు. మే 15వ తారీఖు దాటిన తర్వాత తృతీయ స్థానమందు ఆ శుభత్వాన్ని కోల్పోయి సాధారణమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. అలాగే మే 15వ తారీఖు దగ్గర నుండి ఏదైతే ఈ గురువు మార్పు ఉన్నదో అక్కడికి 6 రోజుల్లో, అంటే మే 21వ తారీఖున వ్యయ రాహు యొక్క దోషం పోతోంది. అంటే అక్కడ గురు బలం తగ్గిన రాహు దోషం పోయి రాహు లాభస్థానంలోకి మారుతూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం మేషరాశి వారికి ప్రత్యేకించి ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభం అవుతూ ఉన్నది ఏప్రిల్ 1 దగ్గర నుండి. అంటే 3 గ్రహాల్లో, 3 దీర్ఘ సంచార గ్రహాల్లో ఒక రాహు అనుకూలంగా ఉన్నారు, మిగతా 2 గ్రహాలు కూడా కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి మాటను దృష్టిలో పెట్టుకుంటే గోచారంలో 40% బలాన్ని మేషరాశి వారు కలిగి ఉన్నారు. దీనివల్ల అర్ధ సంవత్సరం, అంటే ఆల్మోస్ట్ ఒక 6 నెలల వరకు ఇంగ్లీష్ కాలమానం ప్రకారం జనవరి నుండి జూన్ వరకు ఉండేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి గురుబలం రీత్యా అనుకూలించబోతూ ఉన్నాయి.
జూన్ నెల దగ్గర నుండి మరలా డిసెంబర్ వచ్చేంత వరకు రాహుగ్రహం రీత్యా అనుకూలించబోతూ ఉన్నాయి. అంటే సంవత్సర వ్యాప్తంగా ఏదో ఒక దీర్ఘ సంచార గ్రహం పూర్తిగా అనుకూలిస్తోంది, మిగతా రెండు ప్రతికూలంగా ఉన్నా. కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు వీరికి వస్తాయి. గురుగారు, మరి వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దానాలు చేస్తే మంచిదంటారు? మంచి ప్రశ్న. ఎప్పుడు గ్రహస్థితి బాగా లేకపోతే ఏ పరిహారం చేయాలి అన్నది ఫస్ట్ మనకు కనబడుతుంది. ఈ సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా కొంత కనపడడానికి అవకాశం ఉంది. గురుబలం తగ్గుతోంది కాబట్టి గురు స్వరూపాన్ని గనక ఆరాధన చేయగలిగితే, అటు విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో గురు స్వరూపం దత్తాత్రేయుడి కింద ఆరాధన చేయవచ్చును, హయగ్రీవుని యొక్క ఆరాధన చేయవచ్చును, పరమేశ్వరుని యొక్క గురు స్వరూపంలో దక్షిణామూర్తి ఆరాధన చేయవచ్చును, అమ్మవారి యొక్క గురు స్వరూపంలో లలితా త్రిపుర సుందరి యొక్క ఆరాధన చేయవచ్చును. ఇలా ఎవరినైనా సరే గురుస్వరూపంలో వారు శాక్తేయాన్ని నమ్మితే శాక్తేయం, వైష్ణవం అయితే వైష్ణవం, శైవం అయితే శైవం, వారి యొక్క ఆరాధన పద్ధతుల్లో గురువు యొక్క ఆరాధన చెయ్యాలి. గురువారం నాడు ప్రత్యేకించి శనగలకి సంబంధించినటువంటి పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసి దాన్ని దానం ఇవ్వాలి. అలాగే గురువారం నాడు మౌన వ్రతాన్ని పాటిస్తూ ఉండాలి. ఇత్యాది నియమాలు పాటించడం, గురువు యొక్క స్తోత్ర పారాయణ చేయడం ద్వారా వారికి గురుబలం పెరిగి అలాగే ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది. గురుగారు, గోచార రీత్యా వృషభ రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ఎలాంటి ఫలితాలను అందుకోబోతున్నారు? వృషభ రాశి వారి యొక్క గ్రహగతులను గనక గమనిస్తే మే 15వ తారీఖు వరకు జన్మగురుని యొక్క సంచారం ఉంటుంది. అందువల్ల గురుబలం ఉండదు. అయితే ఇదే సమయంలో వారికి రాహు యొక్క బలం అధికంగా కనబడుతోంది. అలాగే శనేశ్వరుని యొక్క దశమ స్థాన స్థితి కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుండి మారి లాభస్థానంలోకి వెళుతున్నారు. అంటే మొదటి 3 నెలల్లో గురుబలం ఉంటుంది, రాహు బలం మొదటి 3 నెలల్లో గురుబలం ఉండదు, రాహు బలం ఉంటుంది. ఆ తదుపరి ఉగాది దగ్గర నుండి వీరికి ఏమవుతుంది అంటే గురువు 2వ స్థానానికి రావడం, శనేశ్వరుడు లాభస్థానానికి రావడం, మే నెలలో రాహు దశమంలోకి వెళ్లడం, అంతకు మునుపు ఏకాదశంలో ఉన్నా కూడా యోగిస్తున్నారు. అంటే ఈ సంవత్సరంలో ఆంగ్ల నూతన సంవత్సరంలో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి, అంటే 3 దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి ఏకైక రాశి వృషభ రాశి. కాబట్టి గత సంవత్సరాల్లో వీరికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే అటు శనేశ్వరుని యొక్క దశమ భావం, దాన్ని కంటక శని అంటారు. ఏదైనా సరే అది వృత్తి ఉద్యోగాల్లో తీవ్రమైన సమస్యలు, వ్యాకులం శోక సంతాప పాపం ఉద్యోగ విఘ్నకం అన్నారు. అంటే వారికి వృత్తి ఉద్యోగాదుల్లో ఉద్యోగం పోయినటువంటి వారు ఉన్నారు, లేదా ఇబ్బందికర పరిస్థితులను అనుభవించిన వారు ఉన్నారు. అలాగే జన్మగురుని వల్ల కూడా శరీర అనారోగ్య సమస్యలు, వారికి ఆర్థిక ఇబ్బందులు లేవు కానీ ఈ ఆరోగ్యము వృత్తి ఉద్యోగాదుల్లో సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ సంవత్సరం ఓవర్కమ్ అవడానికి అవకాశం ఉంటుంది. అనగా అటు గురుబలం 2వ స్థానంలోకి గురుడు రావడం, లాభస్థానంలోకి రాహు ఉన్నటువంటి పరిస్థితుల్లో గోవాజి గజి సంఘానాం క్షీరాన్నాది సుభోజనం. మనం ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు పరవాన్నాదులు ఇటువంటివన్నీ చేస్తారు. క్షీరాన్నాది సుభోజనం అంటే ఏదో ఒక శుభ కార్యక్రమం జరుగుతుంది అని అర్థం. అలాగే లాభస్థాన స్థితి శనేశ్వరుడు కూడా ఆరోగ్యవర్ధ లాభశ్చ స్త్రీపుత్ర సుఖవర్ధనం అన్నారు. అంటే అటు కుటుంబాభివృద్ధి సూచిస్తోంది గ్రహస్థితి. అనగా ఎవరికైనా వివాహాది శుభ కార్యక్రమాలు జరగాలి, ఈ సంవత్సరం జరుగుతాయి వృషభ రాశి వారికి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, సంతానం వృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో అభివృద్ధి కావాలి అనుకునేటువంటి వారికి ఉద్యోగాభివృద్ధి ఉన్నది, వ్యాపారాభివృద్ధి ఉన్నది. ఇలా అన్ని కూడా వృద్ధికి సంకేతమైనటువంటి ఉపచయ స్థానాదుల్లో గ్రహాల యొక్క సంచారం 3, 6, 10, 11లో ఎప్పుడైతే గ్రహాలు ఉంటాయో వారికి వృద్ధి సంకేతం కనబడుతుంది అన్నారు. అక్కడ ఐశ్వర్యాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, విద్యాభివృద్ధి. అంటే ఇది చదువులకు ఇది సంవత్సరం చాలా మంచిది. ముఖ్యంగా ఈ మన దేశంలో చదువుకునేటువంటి వారు, లేదా వేరే దేశాలు వెళ్లి చదువుకోవాలి, అక్కడ స్థిరపడాలి అన్న ప్రయత్నం చేసేటువంటి వారు, వీరందరికీ కూడా ఇది చాలా బాగుంటుంది. మొత్తం మీద ఈ వృషభ రాశి వారే 2025వ సంవత్సరంలో మిగతా అన్ని రాశుల పైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రభావాన్ని చూపెడతారు, వారి యొక్క ఆధిపత్యాన్ని చలాయించగలుగుతారు. ఎందుకంటే 3 దీర్ఘ సంచార గ్రహాలు బాగున్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ సంవత్సరం ప్రారంభంలో వచ్చేటువంటి ఈ షష్టగ్రహ కూటములు ఇటువంటి కూడా ఈ వృషభ రాశి వారికి అనుకూలం. కాబట్టి వీరికి చాలా బాగున్నది. ఈ సంవత్సరంలో వీరు ఏదైతే, అంటే కొంతమందికి ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలి, లేకపోతే ఈ ఉద్యోగం సాధించాలి, లేదా పలానా మెడికల్ కాలేజీలో సీట్ రావాలి, ఇలా చాలా మందికి చాలా ఉంటాయి.
ఇవన్నీ కూడా వారికి అభివృద్ధి చెందుతాయి. ఇవన్నీ కూడా వారి యొక్క డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చెంది అనుకున్నవన్నీ వాళ్ళు అచీవ్ చేయడానికి ఈ సంవత్సరం చాలా మంచిది, అత్యద్భుతమైనటువంటి కాలం ఈ కాలంగా చెప్పొచ్చు వృషభ రాశి వారికి. కాబట్టి ఈ గోచారవశాత్తు అన్ని అనుకూలతలు ఉన్నాయి. దీనితో పాటు జాతకంలో దశాంతర దశలు కూడా యోగిస్తే అది మరింత రాజయోగప్రదంగా ఉంటుంది. గురుగారు, వృషభ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దానాలు చేస్తే మంచిదండి? ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి ఈ సంవత్సరం మొత్తము కూడా గురువుకి సంబంధించినటువంటి పరిహారాలు, రవికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. అనగా ఈ ఆదివారం నాడు ప్రత్యేకించి సూర్యాష్టక పారాయణం గాని, ఆదిత్య హృదయ పారాయణం గాని, సూర్యాష్టకంలో చెప్పినటువంటి విధానంగా స్త్రీ తైల మధుమాంసాన్ని ఏ త్యజంతిరవేర్దిని అన్నారు. మధ్యమాంసాదులు భుజించకుండా రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధిం దినే దినే అన్నారు. ఆదివారం నాడు ప్రత్యేకించి క్షీరాన్నాన్ని స్వామివారికి నివేదన చేసి వారు భుజిస్తూ ఉండడం, అలాగే వీలున్నంత వరకు కూడా ఆదివారాల నియమంగా ఉంటూ ఉండడం ద్వారా ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు వస్తాయి. గురుగారు, గోచార రీత్యా మిథున రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది? మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే మే నెలలో 15వ తారీఖు వరకు వ్యయగురుని సంచారం, ఆ తదుపరి జన్మగురుని సంచారం, అలాగే మే నెల 21వ తారీఖు వరకు దశమ రాహు సంచారం, అది కొంత మంచిది. శనేశ్వరుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. రాహువు కూడా దశమ సంచారాన్ని వదిలిపెట్టి నవమంలోకి వెళతారు. అంటే 3 దీర్ఘ సంచార గ్రహాలు కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నాయి. అటు గురుడు గాని, శని గాని, రాహువు గాని బలంగా లేరు. ఒక రాహు బలం కూడా మే 21 వరకు ఉంది. అంటే ఆల్మోస్ట్ అర్ధ సంవత్సరం ఉంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయాలి అంటే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, లేదా ఏదైనా మనం ఇది ముఖ్యమైనటువంటిది చేయాలి అనుకుంటే ఇది జూన్ లోపులోనే చేయాలి. దీనికి తోడు ఒక్కొక్కసారి గోచారంలో గ్రహస్థితి బాగా లేకపోయినా జాతకంలో దశాంతర దశలు గనక యోగిస్తే ఈ గోచారాన్ని అది కొంత డామినేట్ చేస్తుంది. కాబట్టి జాతకంలో దశలు బాగున్నాయా లేదా అనేటువంటిది కూడా చూసుకోవాలి. సరే, మరి ఈ గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉన్నాయి? గురుడు ఈ మే నెల వరకు అర్ధశుభుడు అన్నారు. అంటే వ్యయస్థానమందు ఉండడం వల్ల శుభమూలో వ్యయశ్చైవ ప్రాణ విక్రయ దోషణం అన్నారు. అంటే కొంత ఖర్చు ఉంటుంది, కానీ శుభమూలో వ్యయశ్చైవ, శుభమూలకంగా డబ్బుని ఖర్చు పెడతారు. అలాగే దశమంలో ఉండేటువంటి రాహు వల్ల కూడా మనస్సౌఖ్యం సదానందం ఇష్టగృహ శుభోజనం, అది కూడా కొంత పెళ్లిళ్లు, పేరంటాళ్లు, తీర్థయాత్రలు ఇటువంటి వాటి వల్ల డబ్బు ఖర్చునే రాహులో కూడా చెప్పారు. అలాగే నవమంలో ఉండేటువంటి శనేశ్వరుని యొక్క స్థితి వల్ల కూడా శోకం, రోగం, మహాదుఃఖ అన్నది శాస్త్రం. అంటే ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి? మనకు వచ్చేటువంటి సంపద, వెళ్లిపోయేటువంటి సంపద. ఇది 100 రూపాయలు వస్తే 100 రూపాయలు వెళ్లిపోవడం, ఈ రకమైనటువంటి పరిస్థితే ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారికి గోచారంలో బలం అనేటువంటిది తక్కువగా ఉన్నది. కేవలం ఒక 20 నుండి 25% మాత్రమే గోచారంలో బలం కనబడుతూ ఉన్నది. కాబట్టి వీరు పూర్తిగా దశాంతర దశలనే పట్టుకోవాలి. గురుగారు, మరి మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దానాలు చేస్తే మంచిదంటారు? ముఖ్యంగా ఈ సంవత్సరం శనేశ్వరుడికి సంబంధించినటువంటి దానాదులే చేయాలి. ఎందుకంటే కంటక శని దోషము అని చెప్పాం. కాబట్టి వీరు ప్రత్యేకించి శని త్రయోదశులు వచ్చినప్పుడు, లేదా శనేశ్వరుడి యొక్క జయంతి వచ్చినప్పుడు, లేదా శనివారాలు వచ్చినప్పుడు కొద్దిగా నిష్టగా ఉండి, శనివారం నాడు సూర్యోదయాతో పూర్వం శన్యూష కాలం అని ఉంటుంది. ఆ కాలంలో దేవాలయానికి వెళ్లి శివాలయంలో దీపారాధన చేయడం, తైలాభిషేకాలు శనేశ్వరుడికి, తిలదానాదులు ఇస్తూ ఉండడం ఇత్యాది విషయాల ద్వారా కొంత స్వస్థత అనేటువంటిది వస్తుంది. గురుగారు, తర్వాత కర్కాటక రాశి వారికి గోచార రీత్యా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందండి? కర్కాటక రాశి వారి యొక్క గోచార పరిస్థితులను పరిశీలన చేసినప్పుడు వీరికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని పట్టుకుంటే ఈ రాశి వారికి 2.5 సంవత్సరాలుగా అష్టమ శని దోషం ఉన్నది. ఈ సంవత్సరంలో అష్టమ శని దోషం పోతోంది. ఇది ఒక మంచి విషయం. గురువు లాభస్థానంలో మే 15 వరకు అనుకూలంగా ఉంటే తదుపరి వ్యయస్థాన స్థితుడుగా అర్ధశుభుడుగా ఉన్నారు. అయితే ఈ సంవత్సరంలో ప్రధానంగా అష్టమ రాహు యొక్క దోషం వస్తోంది. అంటే ప్రతికూలతలు తగ్గినా శని వల్ల మరలా రాహు వల్ల ప్రతికూలత వస్తోంది. ఉన్న గురు బలం కూడా కొంత తగ్గుతోంది. కాబట్టి గోచారంలో బలం కొంత తక్కువగా ఉన్నది. కేవలం 35 నుండి 40% గోచార బలం అనేటువంటిది ఈ రాశి వారికి కనబడుతోంది. కాబట్టి ఏం చేయాలి? కొంత అష్టమశని దోషం పోయినప్పుడు, అష్టమంలో శనేశ్వరుడు ఉండడం వల్ల నానా కార్య విరోధస్య వ్యాధిపీడాధన క్షయం అన్నారు.
అంటే ఆరోగ్యంపై ఆయన వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇవ్వడం, అలాగే ఏ పని ప్రారంభం చేసినా దానిలో విఘ్నాలు అనేటువంటివి ఆయన ఎక్కువగా సృష్టిస్తూ ఉంటారు. కాబట్టి ఆ దోషం పోతోంది. కాబట్టి ఎప్పటి నుండి? ఏప్రిల్ 1 నుండి కొంత శారీరకంగాను మానసికంగాను కొంత ఉన్నతమైనటువంటి స్థితికి అది కారణమవుతుంది. మరలా మే నెలలో 21 నుండి అష్టమరాహు యొక్క స్థితి వస్తుంది. అది ఒకటి కొంత ఇబ్బంది. దేహపీడ మనక్లేశం అన్నారు, అది కూడా శాస్త్రమందు. అది కూడా శారీరక శ్రమని పీడని కలగజేస్తుంది. ప్రత్యేకించి కర్కాటక రాశి వారు చూడండి, ఎప్పుడూ జంతువుల్ని పెంచుకోనటువంటి వారు ఈ సంవత్సరంలో వీధిలో ఏదో కుక్క వెళ్ళిపోతూ ఉంటే దాన్ని ఇంటికి తీసుకురావడం, పిల్లుల్ని పెంచుకోవడం, లేదా పక్షుల్ని పెంచుకోవాలనే కోరికలు రావడం, ఇలా జంతువులపై వారికి మక్కువ పెరుగుతూ ఉంటుంది. ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఇప్పటి వరకు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు నాకు ఇది కుదరట్లేదు, నేను ఇది చేయలేను, మానేసి వేరేది ఏదైనా వ్యాపారం చేద్దాం అనేటువంటి ఆలోచనలు వస్తాయి. బుద్ధి కర్మానుసారిణి. మనకి బుద్ధి అనేటువంటిది గ్రహస్థితి వల్లే కలుగుతుంది, పలానా పని చేయాలని. ఈ గ్రహస్థితి కొంత బాగా లేదు. నవమంలో రాహువు, అష్టమంలో శని, వ్యయంలో గురుడు, ఇవి కొంత ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితులు. కాబట్టి కీలకమైన నిర్ణయాలు ఇవి తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోదలుచుకుంటే వారు 1-2 సార్లు ఆలోచన చేయాలి. జాతకం ప్రధానం. ఈ గోచారం కన్నా జాతకం మీద ఆధారపడి ముందుకు వెళ్ళడం మంచి విషయం. కాబట్టి ఈ సంవత్సరంలో ఒక 35 to 40% బలం ఉంది. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని ముందుకెళ్ళాలి. హెల్త్, వెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అన్యులపై ఆధారపడి ముందుకు వెళ్ళకూడదు. ఇది ప్రధానమైన సూచన. అంటే పలానా వాడు మనకి సాయం చేస్తాడు అని ఏ పనిలోకి ఉరకకూడదు. స్వశక్తిని నమ్ముకుని మాత్రమే ముందుకెళ్ళాలి. ఇది కర్కాటక రాశి వారు ఫాలో అవ్వాల్సినటువంటి విషయం. గురుగారు, మరి కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఎటువంటి దానాలు చేస్తే మంచిదంటారు? కర్కాటక రాశి వారు ప్రధానంగా అష్టమ రాహు యొక్క దోష పరిహారం కోసమై ఆదివారం నాడు రాహుకాల సమయంలో ఏదైనా ఒక అమ్మవారి యొక్క ఆలయంలో దీపారాధన చేయడం మొదటి పని. రెండవది, మమ చంద్రలగ్నవశాత్తు అష్టమ రాహు దోష పరిహారార్థమని సంకల్పం చెప్పుకుని ఆదివారం నాడు కేజింపావు మినుములు గాని మినపప్పు గాని దానం చేయాలి. లేదంటే మాకు అవకాశం లేదనుకునేటువంటి వారు మినుములతో చేసినటువంటి పదార్థాన్ని, అనగా రొట్టెలు గాని, దోశలు గాని, లేకపోతే గారెలు గాని, ఇటువంటి వాటిని ఎవరికైనా దానం చేస్తూ ఉండడం, వారికి పెడుతూ ఉండడం చాలా మంచిది. గురుగారు, గోచార రీత్యా సింహరాశి వారు ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ఎలాంటి ఫలితాలను అందుకోబోతున్నారండి? సింహరాశి వారి యొక్క బలాబలాలను మనం పరిశీలన చేస్తే, ఈ రాశి వారికి గత సంవత్సరం గురుబలం లేదు. కానీ గురుడు వక్రించడం ద్వారా కొంత భాగ్యస్థాన స్థితి ఫలితాన్ని ఇచ్చారు. ఈ సంవత్సరంలో గురుడు లాభస్థానంలోకే వస్తున్నారు. కాబట్టి గురుబలం ఉంది ప్రధానంగా, అది ఒకటి. సప్తమ స్థానంలో శనేశ్వరుడి యొక్క స్థితి అదంత మంచిది కాదు. అష్టమరాహు యొక్క దోషం ఉన్నది గత సంవత్సరంలో. ఈ సంవత్సరంలో ఏమవుతోంది? మే నెల 21వ తారీఖు వరకు అష్టమరాహు యొక్క దోషము. మే నెలలో ఈ శనేశ్వరుడితో కలిపినటువంటి రాహు ఫలితం మళ్ళా. ఎందుకంటే మనకి శనేశ్వరుడు ఏప్రిల్ 1 నుండే మారిపోతున్నారు. కాబట్టి ఏప్రిల్ నుండి ఈ మే నెల 21 వరకు అష్టమంలోనే రాహు శనుల యొక్క ప్రభావం ఉంటుంది. ఇది ఒక తీవ్రమైనటువంటి దోషం. కాబట్టి ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉండేటువంటి పరిస్థితులు, ఏప్రిల్, మే, జూన్, ఈ 3 నెలల పాటు ఈ సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలోనే శని రాహువులు సంచారం చేస్తారు. కాబట్టి అది హెల్త్ పరంగా కొంత ఏదైనా ఇబ్బందిని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. ఒకటిను ఆ సమయంలో ఆ 3 నెలల్లోనూ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే అప్పుడు గురుబలం కూడా ఉండదు ఆ సమయంలో. కాబట్టి అవి కీలకమైనటువంటి నెలలు. సింహరాశి వారికి ఎప్పటి నుండి బాగుంది అంటే, ఈ సంవత్సరంలో జూన్ దగ్గర నుండి ఉన్నటువంటి గ్రహగతులు బాగుంటాయి. ఎందుకంటే సప్తమంలోకి రాహు మారతారు. దానివల్ల అష్టమ రాహు దోషం పోతుంది. ఒకటి, అష్టమశని ఉన్న గురుబలం రావడం అనేటువంటిది ప్రధానమైనటువంటి బలం. లాభస్థానంలో గురుడు ఉండడం అనేటువంటిది 1000 ఏనుగుల బలం. యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం శత్రునాశో మంత్రసిద్ధి అన్నారు. చాలా మంది గ్రహస్థితి బాగా లేకపోతే పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, హోమాలు చేస్తారు, దానాలు చేస్తారు. ఎన్ని చేసినా ఒక్కొక్కసారి గ్రహస్థితి ఏమీ వాళ్ళ మీద పాజిటివిటీని కురిపించదు. ఎంతసేపు వాళ్ళని టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమవుతుంది? సింహరాశి వారికి గతంలో మనకి గ్రహగతులు బాగా లేనప్పుడు చేసినటువంటి మంత్ర సాధనలు, దానాదులు, హోమాదులు, వాటి ఫలితం అంతా కూడా ఈ సంవత్సరం వస్తుంది.
అలాగే ఈజీ మనీ కోసం ఎక్కువ తాపత్రయపడకూడదు. కష్టే ఫలి అనేటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకంటే వ్యసనాల వైపు, చాలా తొందరగా డబ్బు సంపాదించాలి అనేటువంటి వాటి వైపు ఈ గ్రహస్థితి తీసుకుపోతుంది. ఆ ఉచ్చులో పడకుండా చాలా జాగ్రత్తగా ముందుకు వెళితే ఈ సంవత్సరంలో 2వ భాగంలో సింహరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వారు ఎటువంటి దానాలు చేయాలి గురువుగారు? ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? ముఖ్యంగా ముందు చెప్పినట్టు మొదటి 6 నెలల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నా వాటిని తట్టుకొని దైవతారాధన, ముఖ్యంగా ఏదైనా గురువు యొక్క ఆరాధన చేయాలి. ప్రత్యేకించి ఒక స్తోత్రం, సిద్ధమంగళ స్తోత్రం అనే ఒక స్తోత్రం ఉంటుంది, శ్రీపాద శ్రీవల్లభుల యొక్క స్తోత్రం, అది చేసుకుంటూ ఉండడం. అలాగే ఈ అష్టమ శనేశ్వరుని యొక్క దోష పరిహారం కోసమై ఒక నల్లటి నువ్వులు, మరీ ఎక్కువ కాకుండా ఒక 5 రూపాయల నువ్వులు, నల్లటి పువ్వులు దొరకని పక్షంలో నీలం రంగులో ఉండేటువంటి పుష్పాలు, అలాగే నల్లటిది ఏదైనా ఒక స్వీటు అంటే తీయటి పదార్థం, అలాగే నల్లటి వస్త్రము, నల్లటి ఛత్రము, నల్లటి పాదరక్షకులు, ఇటువంటివి ఏది దొరికినా సరే ఒక శనివారం నాడు ప్రాతకాల సమయంలో 5 to 7 మధ్యలో సంకల్పపూర్వకంగా, సంకల్పం కూడా ఏం చెప్పాలి, మమ చంద్రలగ్నవశాత్తు అష్టమ శనేశ్వర దోష పరిహారార్థం అనేటువంటి సంకల్పంతో అహం ఇత్యాది దానాది కరిష్యామహే అనేటువంటిది చెప్పుకుని దానం చేయడం ద్వారా ఈ 6 నెలల్లో వచ్చేటువంటి ఒడిదుడుకుల నుండి బయటపడతారు. గురుగారు, కన్యా రాశి వారు ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో వారికి ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ సంవత్సరంలో ప్రత్యేకించి నవమ గురువుడు మే 15 వరకు ఉంటారు. అంటే భాగ్యస్థానంలో గురుడు ఉండడం అది అదృష్టం. సర్వే త్రికోణ నేతారో సర్వ శుభ ఫలతాని ప్రదాయక అంటూ ఉన్నది శాస్త్రం. ఇక్కడ పూర్ణ శుభగ్రహాలు కోణాల్లో ఉండడం వల్ల శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. కాబట్టి సంవత్సరం 5 నెలల వరకు కూడా మొదటి 5 నెలల్లో గురుబలం ఉంటుంది కాబట్టి అది మంచిది. అలాగే సప్తమంలో రాహు యొక్క స్థితి కూడా మారుతూ ఉన్నది. మే 15 దాటిన తర్వాత మే 21 దగ్గర నుండి షష్ఠరాహు యొక్క ఫలితం అది చాలా మంచిది. అయితే ఇక్కడ షష్ఠ శనేశ్వరుడు నిజానికి 6వ స్థానంలో యోగ్యమైన ఫలదాతగా ఉంటూ ఆయన సప్తమ స్థానంలోకి వెళుతూ ఉంటారు. సప్తమంలో శనేశ్వరుడు అంత యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వరు కాబట్టి ఈ సంవత్సరంలో పూర్వార్ధమేమో గురుబలంతో నడుస్తుంది, ద్వితీయార్థమేమో రాహు బలంతో నడుస్తుంది. కాబట్టి ఏదో ఒక గ్రహం అనుకూలిస్తూ ఉన్నది కాబట్టి మంచి ఫలితాలనే కన్యారాశి వారికి ఆశించవచ్చును. ఇక్కడ సప్తమ స్థానంలో శనేశ్వరుడు దిగ్బలయుక్తుడై ఫలితాన్ని ఇస్తాడు. ఆ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఎక్కువ ఇవి విదేశాల్లో స్థిరపడినటువంటి కన్యారాశి వారిపై ప్రభావాన్ని చూపెడతాయి. అంటే వారికి అనుకూలంగా ఉంటాయి. వారు అక్కడ ఏదైనా ఒక స్థిరత్వం కోసం, వాళ్ళకి కొంత గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అంటే ఏదైనా గ్రీన్ కార్డుల కోసమనో లేకపోతే అక్కడ సిటిజన్షిప్ కోసమనో ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళకి స్థిరత్వం వస్తుంది. విదేశాల్లో ఉన్నటువంటి వారు గృహాలు, వాహనాలు కొనుగోలు చేయడానికి, ఉద్యోగాదులకి బాగుంటాయి. ఇక స్వదేశంలో వారి దేశాల్లో ఉండేటువంటి వారిలో ఈ గురువు బలం, రాహు బలం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు చెప్పారు. ఏంటి అంటే ధైర్య బుద్ధిర్ వీర్య బుద్ధిర్ రిపునాశం సదాశుభం గౌర్భూమి శత్రునాలాప అన్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా శత్రువులపై పూర్తి స్థాయిలో ఆధిపత్యము, శత్రువుల వల్ల ఏదైనా చెడు జరగవలసి ఉంటే అది తిరిగి శత్రువులకే జరగడం వల్ల గౌర్భూమి శత్రునాలాభము అన్నారు. రాహు మాయాగ్రహం, తమోగ్రహం, ఆయన 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రుబాధలు తగ్గుతాయి, రోగబాధలు తగ్గుతాయి, రుణబాధలు తగ్గుతాయి. ఈ 3 ఈ సంవత్సరం కన్యారాశి వారికి జరిగేటువంటి మంచి విషయాలు. కన్యారాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దానాలు చేస్తే మంచిదంటారు? కన్యారాశి వారు ఎక్కువగా చేయవలసినటువంటిది అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన. అనగా లలితా సహస్రనామ పారాయణ గాని, దేవీ ఖడ్గమాల పారాయణ గాని ఇటువంటివి చేస్తూ ఉంటే ఎరుపు వస్త్రాలని ఎక్కువగా ధారణ చెయ్యకూడదు. ఇది ప్రధానంగా ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా రెడ్ కలర్ ని తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ, అలాగే ఎర్రటి వస్త్రాలను గాని, ఎర్రటి పళ్ళను గాని దానం చేస్తూ ఉండడం, పసుపు కుంకాదులను ఎక్కువగా దానం చేస్తూ ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉండడం ద్వారా, అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. గురుగారు, గోచార రీత్యా తులారాశి వారు ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ఎలాంటి ఫలితాలను అందుకోబోతున్నారు? తులారాశి వారి యొక్క ఫలితాలను కనుక మనం చూస్తే ఈ రాశి వారికి ఇప్పటి వరకు కూడా అష్టమంలో ఉన్నటువంటి గురువు, షష్ఠ స్థానంలో ఉండేటువంటి రాహు, పంచమంలో ఉండేటువంటి శని, ఇది గత సంవత్సరం ఉన్నటువంటి గ్రహస్థితి. గురుడు వక్రించడం ద్వారా కూడా కొంత లాభాన్ని పొందినటువంటి రాశి.
ఈ సంవత్సరంలో మే నెల 15వ తారీఖు వరకు అష్టమ గురు దోషం ఉంటుంది. తదుపరి గురుబలం పెరుగుతుంది. శనేశ్వరుడు షష్ఠభావంలోకి వెళ్లడం, రాహువు కూడా 6వ స్థానంలో ఉండడం ఇది అనుకూలించేటువంటి అంశం. అనగా ఈ సంవత్సరంలో 3 గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి 2వ రాశిగా తులారాశిని చెప్పచ్చు. తులారాశి వాళ్ళు చాలా సమస్యల్ని వాళ్ళు అనుభవించారు. గత సంవత్సరంలో చెయ్యని తప్పులకి శిక్షను అనుభవించడం, నిందారోపణను పొందుతూ ఉండడం, వారికి రావాల్సినటువంటి గుర్తింపు రాకుండా ఇతరులు వాళ్ళని నిరోధిస్తూ ఉండడం, అంటే ఏదో చేతులు కట్టేసినట్టు అయిపోతుంది. ఇటువంటి వాటన్నిటి నుండి కూడా వాళ్ళు బయటపడడం అనేటువంటిది ఈ సంవత్సరంలో చూడొచ్చు. అంటే ఇక్కడ ఎలా చెప్పాలి అంటే, ఎక్కడైతే వీరు అవమానింపబడ్డారో అదే స్థానమందు వారి యొక్క అస్తిత్వాన్ని నిరూపణ చేసుకుంటారు. అంటే పలానా వాడు గత సంవత్సరంలో, వారు ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా కూడా గత సంవత్సరంలో ఎక్కడైతే వారు నిందారోపణలు అనుభవించారో, ఇబ్బందులను అనుభవించారో దాన్ని అక్కడే అధిగమించగలుగుతారు. వారిని వారు ప్రూవ్ చేసుకోవడానికి ఈ సంవత్సర గ్రహస్థితి ఉపయోగపడుతుంది. ఒకటి, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు ధనధాన్యాది వృద్ధించ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ధనము ధాన్యము వృద్ధి చెందడానికి, అలాగే రాహువుతో కలిసి ఉండడం వల్ల మాయోపాయాలని పసిగట్టగలుగుతారు. ప్రత్యేకించి రాహుశనులు ఎప్పుడు కలిసినా కూడా ఈ తులారాశి వారి మీద ఎవరైనా చెడు ప్రయోగాదులు చేసినా, లేదు కుట్రలు పన్నినా, లేదు ఇంకో రకంగా వీరిని దెబ్బతీద్దాం అనేటువంటి ఆలోచనలు చేసినా ఆ కుట్రలన్నిటిని కూడా వీళ్ళు భగ్నం చేయగలుగుతారు. వీరిని వీరు కాపాడుకుంటూ, కుటుంబాన్ని కాపాడుకుంటూ అభివృద్ధిలోకి వెళ్లేటువంటి సంవత్సరం ఈ 2025. ఇది చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఆశ్చర్యపోతారు, ఏంటి మన వెనకాల ఎంత జరుగుతోందా, వీళ్ళు మన అనుకునేటువంటి వ్యక్తులు కదా, వీళ్లే మనకి ఇలా చేస్తున్నారా, లేదో మనం వీళ్ళని శత్రువులుగా అనుకున్నాం, వీళ్ళ పరిస్థితిదా అనేటువంటి విధానంగా వాళ్ళకి ఒక కనువిప్పు కలుగుతూ ఉంటుంది. తులారాశి వారు ఎటువంటి దానాలు చేయాలండి, ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిదంటారు? ముఖ్యంగా తులారాశి వారికి ఏమవుతుంది అంటే, పంచమ స్థానంలో శని ఉన్నన్ని రోజులు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే వాళ్ళు అనుకున్నవి జరగట్లేదు అనేటువంటి ఒక అపోహ. అలాగే ఏదైనా చిన్న చిన్న విఘ్నాలు, ఆటంకాలు ఉండవచ్చు. కాబట్టి విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయాలి. ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి సంకష్టార చతుర్థి రోజున గణపతి ఆరాధన చేయడము, లేదు హస్తా నక్షత్రం ఉన్నటువంటి రోజున కొన్ని సందర్భాల్లో ఈ హస్తాదిత్య యోగము అని వస్తుంది. ఆదివారం హస్తా నక్షత్రం కలిసి ఉన్న రోజు, ఆ రోజున ప్రత్యేకించి గణపతి ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎక్కువగా గణపతిని ఆరాధన చేస్తూ ఈ గ్రహస్థితి నుండి బాగుపడడానికై ప్రత్యేకించి గణపతి స్తోత్రాలను చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. గురుగారు, తర్వాత వృశ్చిక రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే, వీరికి సప్తమంలో గురువు ఉన్నారు. కానీ ఆ గురువు వక్రించడం వల్ల సప్తమ గురు ఫలితాలను ఇవ్వలేకపోయారు. అర్ధాష్టమ శనేశ్వరుడు ఉన్నారు, ఆయన వక్రించారు. రాహు ఎలాగో వక్రగతిలో సంచారం చేశారు, పంచమ స్థాన స్థిత ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ అన్నీ ఉన్నా ఏదో ఒక తెలియని లోటు వీళ్ళకి గత సంవత్సరం ఉన్నది. మరి ఈ సంవత్సరంలోనూ ఆ గురువు డైరెక్ట్ మోషన్ లో ఉన్నారంటే నేరుగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి సప్తమ స్థాన స్థిత ఫలితం ఈ సంవత్సరం సగం వరకు కూడా వస్తుంది, జూన్ నెల వరకు వస్తుంది. ఇక అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క స్థితి పోతోంది. అంటే ఇక పూర్తిగా శనేశ్వరుని యొక్క బాధ వీరికి లేదు. మళ్ళా ఎప్పుడో ఆ శనేశ్వరుడు బాధిస్తారు. కాబట్టి అప్పటి వరకు శనిపీడ లేదు. కానీ అర్ధాష్టమ రాహు ఉంటారు. అర్ధాష్టమ రాహు పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం ఏమీ కాదు. ఆయన ఏ విధంగా ఉంటారు ఇబ్బంది అంటే, చిత్తభ్రంశం వాతరోగ అన్నారు. వాళ్ళకి ఏమైనా బుద్ధిరీత్యా బుద్ధి చాంచల్యాన్ని ఏమైనా కలగజేయచ్చేమో గానీ మిగతా ఏది కూడా ఆయన ఇబ్బంది పెట్టరు. కాబట్టి ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఇది కొంత మంచి ఫలితాలనే ఇస్తూ ఉన్నట్టు లెక్క. సప్తమ గురుడు గాని, అర్ధాష్టమ శని వెళ్లిపోవడం గాని, ఇవన్నీ కూడా మంచి విషయాల కిందే లెక్క. కాబట్టి దీనివల్ల కొంత జీవితంలో గ్రోత్ ఉంటుంది. సప్తమంలో గురుడు ఉండడం వల్ల రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం అన్నది శాస్త్రం. అంటే ఏదైనా పై అధికారులతోటి సమస్యలు ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగస్తులకి గాని, ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటివి గాని ఏదైనా ఉన్నా, ఇవన్నీ కూడా సకాలంలో లభిస్తూ ఉండడం. కొంతమంది ఏంటంటే ఇల్లు కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడానికి లోన్ అప్లై చేస్తారు.
అది రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అటువంటివన్నీ కూడా ఈ సంవత్సరంలో కొంత పరిహారం అవుతూ ఉంటాయి. అనుకున్నటువంటివన్నీ కూడా పనులన్నీ కూడా ముందుకు వెళుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. గురుగారు, ధనస్సు రాశి వారు గోచార రీత్యా ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ఎలాంటి ఫలితాలను అందుకోబోతున్నారండి? ధనురాశి వారి యొక్క గ్రహస్థితిని గమనిస్తే ఏలినాటి శని ఎక్కువ సంవత్సరాలు అనుభవించినటువంటి రాశి ధనురాశి. 7.5 సంవత్సరాలు పూర్తయిపోయినా అటు శని వక్రించడం వల్ల, లేకపోతే మళ్ళీ వెనక్కి రావడం వల్ల, ముందుకు వెళ్ళడం వల్ల, ఇలాగా మొన్న వచ్చినటువంటి శని వక్రగతి ద్వారా కూడా 8 సంవత్సరాలు 8 పైన ఏలినాటి శని అనుభవించారు. ఇక ఈ సంవత్సరంలో ఆ బాధ లేదు. కానీ మళ్ళా అర్ధాష్టమ శని రూపేణ శనేశ్వరుడు కొంత బాధించడానికి ఈ సంవత్సరంలో అవకాశం ఉన్నది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే అర్ధాష్టమ రాహు యొక్క దోషం పోతోంది. అర్ధాష్టమ శని యొక్క స్థితి వచ్చినా రాహు దోషం పోతోంది కాబట్టి ఇది ఒక మంచి విషయం. కానీ తృతీయ స్థానమందు రాహు యోగించరు గోచారంలో. చాలా మందిలో ఉండేటువంటి అపోహ ఏంటి అంటే తృతీయంలో రాహు యోగిస్తారు కదా, కానీ గోచారంలో అది చెప్పబడి లేదు. మరి ఇక్కడ 2 గ్రహాలు ప్రతికూలం అయిపోయినప్పుడు కాపాడేటువంటి వాళ్ళు ఎవరు అంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి. ఆయన సప్తమ స్థానంలోకి వస్తారు ఎప్పుడు మే 15 తారీఖున. మరి అప్పటి వరకు కూడా ఈ రాశి వారు ప్రత్యేకించి ఏప్రిల్ వరకు శని బలం మీద వెళతారు. ఇక మే వచ్చేంత వరకు కూడా ఈ గురు బలం మీద, మే వచ్చేంత వరకు కూడా ఈ శని బలం మీద, కొంత మే తర్వాత గురు బలం మీద ఆధారపడి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఏ నెలలు కీలకం అంటే ఏప్రిల్ 1 దగ్గర నుండి ఈ జూన్ 1 వరకు ఉండేటువంటి 3 నెలల్లో కూడా చాలా కీలకంగా ఉంటాయి. అంటే ఇవి కొంత పరీక్షాకాలంగా చెప్పచ్చు. ఈ సంవత్సరంలో ఉగాది నుండి జూన్ 1 వరకు ఆ సమయంలో అర్ధాష్టమ శనేశ్వరుడు, అర్ధాష్టమ రాహు యొక్క దోషాలు ఉంటాయి కాబట్టి, గురుబలం కూడా ఉండదు కాబట్టి, గోచారంలో ఏ విధమైనటువంటి బలము ఉండదు కాబట్టి ఆ 3 నెలల్లో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత గురుడు అనుకూలించినప్పుడు అన్ని విధాలుగా శుభ పరంపర అనేటువంటిది కొనసాగుతుంది. ఇక గురుబలం పెరిగిన తర్వాత ఈ రాశి వారికి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అంటే జూన్ దగ్గర నుండి అటు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులలో గ్రహస్థితి అంతా కూడా చాలా బాగుంటుంది. ప్రత్యేకించి ఎవరైతే ఈ వ్యవసాయం మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తూ ఉన్నారో వారికి ఈ ద్వితీయార్థం అంటే సంవత్సరంలో సెకండ్ హాఫ్ అనేటువంటిది చాలా కలిసి వస్తుంది. ప్రత్యేకించి నీళ్లు లేకుండా పండేటువంటి పంటలపై ఎక్కువ వాళ్ళు ముందుకు వెళుతూ ఉండాలి. ఎందుకంటే అవే ఎక్కువ రాణిస్తాయి. అంతేకాకుండా ఎవరైతే వ్యాపారాదులు చేస్తూ ఉన్నారో, వస్త్ర వ్యాపారం చేసేటువంటి వారు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారు, అలాగే ఎక్కువ ఈ ఉపన్యాసము, జ్యోతిషము, లేకపోతే అవధానము, లేకపోతే ప్రవచనము, లేదా కళలు, వీటికి సంబంధించినటువంటి అంటే వాక్కుకి సంబంధించి మాటే ప్రధానంగా జీవనాన్ని సాగిస్తూ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ 3 నెలల్లో కొంత ఇబ్బంది ఉంటుంది. ఏప్రిల్ టు ఈ జూన్ ఆయా ఫీల్డ్ అంటే మాట్లాడేటువంటి ఏ రంగమైనా సరే ఆ సందర్భంలో తప్పితే మిగతా టైం అంతా బాగుంటుంది. కాబట్టి ఈ పీరియడ్ లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ జనవరి 1 నుండి ఏప్రిల్ 1 వరకు ఉండేటువంటి పరిస్థితులు బాగున్నాయి. అలాగే జూన్ దగ్గర నుండి కూడా అటు శుభ కార్యక్రమాలు చేసుకుంటూ ఉండడం, సంతానోత్పత్తికి సంబంధించిన విషయాదులు, అలాగే ప్రత్యేకించి ఏదైనా ఉద్యోగంలో మార్పు చేయాలి మనం స్వయంగా చేసుకుంటూ ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ లో చేసుకుంటే మంచిది. ఇలా ఏదైనా ముఖ్యమైన పని చేయాలి అంటే జూన్ కి తర్వాత చేస్తూ ఉండడం ద్వారా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి ఈ రాశి వారు బయటపడతారు. గురుగారు, ధనస్సు రాశి వారు ఎటువంటి దానాలు చేయాలి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? ఇందాక మనం చెప్పుకున్నట్టు అర్ధాష్టమ స్థానమందు ఉన్నటువంటి గ్రహస్థితికి తగ్గట్టుగా దానం చేయాలి. అంటే రాహు శనులకి సంబంధించి దానాదులు ఎక్కువగా చేస్తూ ఉండాలి. ప్రత్యేకించి వీరు చేయవలసినటువంటి ఆరాధన కూడా భైరవారాధన చేయాలి. కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ రాహుకి సంబంధించినటువంటి మినుములతో చేసినటువంటి మాషచక్రము అంటారు, అంటే గారి వడ అంటూ ఉంటారు, దానిని ఎక్కువగా దానం చేస్తూ ఉండడం. అలాగే ఆదివారం నాడు, చతుర్దశి రోజున, మంగళవారం రోజున భైరవ దర్శనం చేసుకుంటూ ఉండడం, ప్రత్యేకించి కాలభైరవాష్టకాన్ని ప్రతిరోజు చదువుతూ ఉండడం. శనివారం ముఖ్యంగా ఏ శనివారాలు అంటే ఉత్తరాభాద్ర నక్షత్రము, పుష్యమీ నక్షత్రము, అలాగే అనురాధ నక్షత్రంతో కూడి వచ్చినటువంటి శనివారం ఏదైనా ఆ నెలలో గాని లేదా ఇంకెప్పుడైనా గాని తగిలితే ప్రత్యేకించి శనేశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉండడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. గురుగారు, గోచార రీత్యా మకర రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి ఇది ఒక విముక్తి కింద చెప్పచ్చు.
దాదాపుగా 7.5 సంవత్సరాలు ఇంకా అంతకు మించి ఏలిన నాటి శనిని అనుభవిస్తూ వస్తున్నటువంటి రాశి మకర రాశి. మరి ఈ 2025వ సంవత్సరంలో శని పీడ నుండి వారు బయటపడ్డారు. ఇది చాలా మంచి విషయంగా చెప్పచ్చు. ఇది ఒక పెద్ద రిలీఫ్ కింద ఉంటుంది. ఇక రాహు తృతీయ స్థానమందు ఉండి ఇప్పుడు 2వ స్థానంలోకి రావడం ద్వారా రాహువు యొక్క అనుకూలతను కూడా పొందుతూ ఉన్నటువంటి రాశి మకర రాశి. ఈ సంవత్సరం ప్రథమార్థం వరకు గురుబలాన్ని పొందుతూ ఉన్నటువంటి రాశి మకర రాశి. అనగా ఈ సంవత్సరంలో 3 దీర్ఘ సంచార గ్రహాల తాలూకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నటువంటి ఇంకొక రాశి ఏదైనా ఉంది అంటే అది మకర రాశి అని చెప్పచ్చు. ఇక్కడ మకర రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి అంటే రాహు శనేశ్వరుని యొక్క స్థితిగతుల వల్ల సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం అన్నది శాస్త్రం. ఇక్కడ సౌభాగ్యము అనేటువంటి విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మకర రాశి వారిలో ఎవరైతే వైవాహిక సంబంధమైనటువంటి ఇబ్బందుల్ని అనుభవిస్తూ ఉన్నారు, ఎందుకంటే ఈ గ్రహస్థితి ఎక్కువగా ఇటువంటి ఇబ్బందులనే తీసుకొస్తుంది. 2వ స్థానముందు శనేశ్వరుడు ఉన్నప్పుడు సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం, మనకు అక్కర్లేని తగువులు, అనవసరమైనటువంటి మాట పట్టింపులు, ఈ దాంపత్య జీవనంలో వచ్చేటువంటి ఎడబాట్లకి ఈ గ్రహస్థితి కారణమైనది గత సంవత్సరంలో. మరి ఈ సంవత్సరంలో రాహు యొక్క అనుకూలతల వల్ల ఈ దాంపత్య జీవనంలో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం, న్యాయస్థానాలకి సంబంధించి ఏదైనా కోర్టు కేసులు కానీ ఈ ఏదైనా న్యాయ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటే అవి తగ్గుముఖం పట్టడం, అలాగే ఆరోగ్యం అభివృద్ధి చెందుతూ ఉండడం, ముఖ్యంగా ఏదైతే గతంలో మనం చేయలేనటువంటి పనులున్నాయో, కోల్పోయినటువంటి అవకాశాలున్నాయో తిరిగి మరలా వాటిని చేజెక్కించుకోవడం, ఆర్థికంగా పరిపుష్టిని కలగజేసుకోవడానికి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మకర రాశి వారికి కలిసి వస్తుంది. అంతేకాకుండా పంచమ స్థానంలో ఉండేటువంటి గురువు సంపూర్ణమైనటువంటి బలాన్ని, అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం, ఇంకా మనం చెప్పుకున్నట్టు ఏదైతే మీకు తీరనటువంటి కలగా ఉంటుందో పలానా అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి, పలానా స్థాయిలో మనం ఉండాలి, లేదా పలానా అవార్డు మనం గెలుచుకోవాలి, ఇలా ఏదైతే కొన్ని డిజైర్స్ ఉంటాయి స్ట్రాంగ్ గా, అవన్నీ కూడా ఈ సంవత్సరం వారు నెరవేర్చుకోగలుగుతారు. మకర రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దానాలు చేస్తే మంచిదంటారు? మకర రాశి వారు సంవత్సరం సగం అయిపోయిన తర్వాత జూన్ నెల ద్వితీయార్థంలో సంవత్సరం సెకండ్ హాఫ్ లో గురుబలం కొంత తగ్గుతోంది కాబట్టి ఎక్కువగా గురువు ఆరాధన చేస్తూ ఉండడం, అనగా శ్రీ గురు చరిత్ర లాంటివి పారాయణ చేయడం, దత్తక్షేత్ర సందర్శనము, అలాగే దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడము, ముఖ్యంగా మౌనాన్ని ఎక్కువగా వీరు పాటిస్తూ ఉండాలి. సెకండ్ హాఫ్ లో ఏదైనా మనకి సక్సెస్ వచ్చిన తర్వాతనో లేదా ఏదైనా మనకి పనులు అవుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ విజయము అనేటువంటిది కొంత మనల్ని నెగిటివ్ సైడ్ తీసుకెళ్తూ ఉంటుంది. అందుకనే పంచమంలో గురుడు వెళ్ళిపోయిన తర్వాత షష్ఠ స్థానంలో గురుడులో ఏం చెప్తారు అంటే బంధువులే వాళ్ళు విరోధంగా మారతారు. అంతేకాకుండా ఈ రాజుల వల్ల అంటే పై అధికారుల వల్ల కానివ్వండి, లేకపోతే అగ్ని వల్ల, చోరుల వల్ల అంటే దొంగతనాదులు జరగడానికి అవకాశం ఉంటుంది. మన ముఖ్యమైనటువంటి వస్తువుల్ని వాటిని కాపాడుకుంటూ ఉండాలి. ఫస్ట్ హాఫ్ లో ఏదైతే గ్రహస్థితి మీతో డబ్బు ఖర్చు పెట్టి కొనిపిస్తుందో ఆ వస్తువుల్ని సెకండ్ హాఫ్ లో దొంగలు వారు తస్కరించడానికి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ముఖ్యమైనటువంటి వస్తువులను కాపాడుకుంటూ ఉండడం, అలాగే బుద్ధి చాంచల్యాన్ని తగ్గించుకోవడానికి గురువు యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం, ముఖ్యంగా గురు పుష్య యోగాదులు వచ్చినప్పుడు దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణలు లేదా ఆయనకి అభిషేకం చేసుకుంటూ ఉండడం ద్వారా ఈ సంవత్సరంలో మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. గురుగారు, గోచార రీత్యా కుంభరాశి వారు ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ఎలాంటి ఫలితాలను అందుకోబోతున్నారు? కుంభరాశి వారికి పరిస్థితులు గనక చూసినప్పుడు వీరికి జన్మశని ఉన్నారు. ఏలినాటి శని 2వ భాగంలో జన్మశని దాటి ఇప్పుడు 2వ స్థానమందు శనేశ్వరుని యొక్క సంచారం ఈ 2025లోనే ప్రారంభమవుతుంది. అలాగే 2వ స్థానమందు ఉన్నటువంటి రాహు జన్మస్థాన స్థితికి వస్తారు. అంటే జన్మ రాహు యొక్క స్థితి. ఇవి రెండు కూడా ఇబ్బందే. ఎందుకంటే రాహు 2వ స్థానంలో అనుకూలిస్తారు, ఇప్పుడు జన్మరాశిలోకి వస్తే ప్రతికూలత ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం అర్ధభాగం వరకు కూడా అర్ధాష్టమ గురుడుగా గురుడు ప్రతికూలతనే మనకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి 3 గ్రహాలు కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి అందులోనూ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే ప్రథమార్థంలో శని గురులు ప్రతికూలించిన రాహు అనుకూలించడం.
ద్వితీయార్థంలో రాహుశనులు ప్రతికూలిస్తే గురుడు అనుకూలించడం వల్ల ఏదో ఒక గ్రహం మీద ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు, ఎక్కడా కూడా ఆటంకాలు ఉండవు. కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మోసపోవడానికి ఈ సంవత్సరం ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రాశి కుంభరాశి. ఎందుకు? ధారాపుత్ర విరోధస్య స్వజనే కలహస్తథ అన్నది. జన్మరాహు ఎంతసేపు ఏం చేస్తారు అంటే యవన గూఢార్థ రాజసభలోపేత వ్యయకారకో రాహు అన్నారు. ఖర్చు పెట్టిస్తారు. దేనికోసం ఖర్చు పెట్టిస్తారు? మొండితనం వల్ల, ఆధిపత్య పోరులోను, అంటే వాళ్ళకన్నా నేను బాగున్నానని చూపించుకోవడానికి ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ ని రాహు తీసుకొస్తారు ఎంతసేపు కూడా. అలాగే అనుమానము అనేటువంటి దాన్ని పెంచుతూ ఉంటారు రాహు. ప్రత్యేకించి ఖర్చుకి, అంటే నేను ఏది కొన్నా బ్రాండింగ్ ఇమేజ్ తో ఉన్నటువంటి దాన్ని కొనాలి అంటే ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి మానసిక స్థితిగతులు. మనం అనుకుంటాం ఏదైనా ఒక ఖర్చు వచ్చింది అంటే ₹1 పెట్టి మనం ఏదైనా కొనుక్కోగలం, ₹100 పెట్టి కొనుక్కోవచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ ఆ పరిధిని దాటి ఇది నేను అని నిరూపించుకోవడానికి కొన్నిసార్లు ఈ రాహు తాపత్రయపడుతూ ఉంటారు ఆ రాహు యొక్క ప్రభావం వల్ల. అందుకనే చంద్రపుత్ర యదాలగ్నే వైద్య విద్యా విచక్షణ అంటుంది. అంటే ఈ బుధుడు జన్మ రాశిగతుడై ఉన్నప్పుడు ఏ ఫలితం చెప్పారో, రాహు అంటే చంద్రుడి యొక్క శత్రువు అయినప్పుడు ఉండేటువంటి ఫలితాలు దాని కాంట్రవర్సీ చెప్పారు. రోగి సదా చంద్రరిపౌ తనుస్తే అన్నారు. అంటే బుధుడు లగ్నంలో రాశిలో ఉన్నప్పుడు వైద్యానికి సంబంధించినటువంటి విద్యలు వస్తాయి అన్నారు. వైరి సదా చంద్రరిపౌ అంటే చంద్రుడి యొక్క శత్రువు జన్మరాశిలో ఉన్నప్పుడు వైద్యం కోసమే ఖర్చు పెడతారు. ఇది క్వైట్ కాంట్రవర్సీ అన్నమాట. మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక గ్రహం వల్ల ఏదైతే శుభం చెప్పారో దానికి క్వైట్ ఆపోజిట్ గా వచ్చేటువంటి ఫలితం వల్ల కూడా ఆ గ్రహం తాలూకు ఫలితాలను చెప్పారు. అంటే రాహు యొక్క ఆలోచనలు బుద్ధిపై ఎక్కువగా, రాహు యొక్క గ్రహస్థితి బుద్ధిపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది కొంచెం కష్టసాధ్యమైనా కూడా అర్థం చేసుకుంటే, ఎందుకంటే రాహు తమోగ్రహం, మాయాగ్రహం, ఎంతసేపు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించేటువంటి ఇంద్రజాల మహేంద్రజాలికుడు రాహు. అందువలన ఈ సంవత్సరంలో కుంభరాశి వారు ఖర్చు పెట్టేటువంటి డబ్బంతా కూడా అసలు ఉపయోగం లేనటువంటి వాటికే ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు చెప్పినటువంటి దాని అర్థం అది. కాబట్టి ఎక్కడా కూడా ఎవరిని నమ్మకుండా మీ స్వశక్తిని నమ్ముకునే ముందుకెళ్ళాలి. ఇది ప్రధానమైనటువంటి విషయం. అలాగే ఎక్కువగా మనం బ్రాండింగ్ ఇమేజ్ కి ప్రాధాన్యత ఇవ్వకూడదు. మనకి ఏదైతే అవసరమో దాన్ని బట్టే వెళ్ళాలి. ఇవన్నీ కూడా సూచనలు గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఇది చాలా ఇబ్బందులకి దారితీస్తుంది. ఈ విషయాలన్నింటినీ కూడా కుంభరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. కుంభరాశి వారు గురుగారు మరి ఎటువంటి దానాలు చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా అటు శని రాహువుల యొక్క అనుకూల ప్రతికూలతలు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కాబట్టి రాహువుకి సంబంధించినటువంటి ధాన్యము మినప్పప్పు లాంటిది దానం చేయాలి, మినుములు లాంటివి దానం చేయాలి. అలాగే శనేశ్వరుని యొక్క ప్రీతి కోసమై మాస శివరాత్రులు ఏదైతే వస్తూ ఉంటాయో ప్రతి మాసంలోనూ ఆ మాస శివరాత్రి రోజున ప్రత్యేకించి ఈశ్వరాభిషేకం చేయించుకుంటూ ఉండాలి. అంతేకాకుండా శనివారం, నెలలో మొదటి శనివారం నాడు నల్లటి నువ్వుల నూనె లేదా నల్లటి తీపి పదార్థము, నల్లటి పుష్పములు, నల్లటి వస్త్రము, నల్లటి పాదరక్షలు, ఛత్రము అనగా గొడుగు, వీటిలో ఏదైనా సరే దానం చేయవచ్చును. అన్నీ ఉన్నా దానం చేయవచ్చు. గురుగారు, చివరిగా మీనరాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో గోచార రీత్యా ఎలా ఉండబోతోంది? మీనరాశి వారికి 2025 అనేటువంటి సంవత్సరం చాలా కీలకమైనటువంటి సంవత్సరం. ఎందుకంటే అటు గురుబలము పోతోంది, రాహు యొక్క పీడ ఉన్నది, ఏలినాటి శని ద్వితీయార్థంలోకి వచ్చినది. అంటే 3 దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో యోగించవు. కానీ ఇక్కడ యోగించకపోవడం వేరు, ప్రతికూలతని ఇవ్వడం వేరు. ఉదాహరణకి ఏదైనా మనకి ఇబ్బంది వచ్చింది అనుకోండి, దానివల్ల బాధపడకుండా కొన్ని సందర్భాల్లో ఆ ఇబ్బంది పోతుంది. కొన్ని సందర్భాల్లో ఆ ఇబ్బంది వల్ల మనకి బాధ వచ్చి ఆ ఇబ్బంది తొలగుతుంది. ఇక్కడ మీనరాశి వారికి ప్రధానంగా ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే, అటు జన్మరాహు యొక్క స్థితి ఇది వెళ్ళిపోయింది అనుకుంటే, రాహు మారుతున్నారు కదా అనుకుంటే వ్యయరాహు యొక్క ప్రభావము, వ్యయస్థానమందు శనేశ్వరుడు ఉండి జన్మ రాశిలో ఆయన యొక్క సంచారంలోకి మరలా ఏప్రిల్ 1న అడుగు పెడతారు.
ఇక ఈ సంవత్సరంలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంత ఏదైనా ఒక బలం ఉంది అంటే అది గురుబలం మాత్రమే. మే 15వ వరకు కూడా అది కూడా వక్రించినటువంటి గురుడు తాలూకు ఫలితాలని అనుభవిస్తూ వస్తున్నారు. అది కూడా ఫిబ్రవరి 4 తోటి పోతుంది. అనగా జనవరి ఫిబ్రవరి నెల 4వ తారీఖు వరకు కూడా కొంత ఏమైనా పాజిటివిటీ ఉండొచ్చు, కానీ తదుపరి సమయం అంతా కూడా కొంత పరీక్షాకాలంగా చెప్పచ్చు. మరీ అంత నెగిటివ్ ఉందా అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే షష్టగ్రహ కూటమి అనేటువంటిది అనగా ఈ మార్చి ఏప్రిల్ నెలల్లోనే 4, 5 లేదా 6 సంఖ్యాక గ్రహాలు ఒకే రాశిలో కూడుతూ ఉన్న, అది కూడా మీనరాశి. ఇలా ఏమవుతోంది అంటే కొంత ఈ రాశిని డ్యామేజ్ చేసేటువంటి గ్రహస్థితే ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారు కొంత జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. ఏ రకంగాను అంటే జన్మ శనేశ్వరుని యొక్క స్థితి ఎలా ఉంటుంది? తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడా భయం తదా రోగార్తిర్బంధువైరంచ వ్యసనం జన్మగేశనం అన్నది శాస్త్రం. ఈ మీనరాశి వారు ఎప్పుడూ కూడా ఎలా వెళ్ళిపోతుందంటే థాట్ ఈజీగా డబ్బు సంపాదించడం ఎలా అనేటువంటి దాని మీదే వెళుతుంది. అలాగే వ్యసనములు, ముఖ్యంగా అది మిత్రుల వల్ల కానివ్వండి లేదా మీకుండేటువంటి పరిస్థితుల వల్ల కానివ్వండి, కొంత రిలాక్సేషన్ కోసం మనం ఈ వ్యసనాన్ని ఎందుకు అలవరుచుకోకూడదు అనేటువంటిది. చేసేది తప్పు అని తెలుసు, చేస్తూ ఉన్నది తప్పు, ఇది మానేయాలని తెలుసు, కానీ వాళ్ళని వాళ్ళు సర్ది చెప్పుకుంటారు. నాకు పలానా ప్రెషర్స్ ఉన్నాయి, ఇదేదో కొంత ఆటవిడుపుగా ఉంటుంది. జోదము, స్పెక్యులేషను, లేకపోతే మద్యపానము, ధూమపానం, ఇలా ఏదో ఒక రకమైనటువంటి వ్యసనం అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని పెంచి పోషించకూడదు. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇక రెండవది, రాహు వ్యయస్థాన సంచారం చేసినప్పుడు దారిద్ర్యం, ధననాశంచ, నేత్రపీడారిపోర్భయం. ఈ సంవత్సరంలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం దృష్టిలో పెట్టుకోవాలి. సంపాదించినటువంటి సంపాదన అన్యాక్రాంతమైపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు ఇంత కాఠిన్యంగా ఉంటుంది గ్రహస్థితి అంటే కఠినంగా ఉన్నది అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకని ఏదైనా నెగిటివ్ ఉన్నా కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. మీనరాశి వారికి అందుకని ఈ సూచనలు ఇవన్నీ జరుగుతాయని కాదు, కానీ ఇవి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని. ఈ రకమైనటువంటి విషయాల పట్ల కొంత అవగాహన ఉండగలిగితే ఈ సంవత్సరాన్ని చాలా అందంగా, ఆనందంగా ఈ రాశి వారు ముందుకు తీసుకెళ్లగలుగుతారు. ఈ గ్రహస్థితిని దాటగలుగుతారు. గురుగారు, మరి మీనరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఎటువంటి దానాలు చేస్తే మంచిదంటారు? ముఖ్యంగా పరిహారాలు, దానాదుల కన్నా ఇందాక నేను చెప్పినటువంటి 6 విషయాలు ఉన్నాయే వాటిని అనుసరించాలి. ముఖ్యంగా ఏదైనా పరిహారం కోసమని ప్రయత్నం చేస్తూ ఉంటే శనేశ్వరుడికి జపం 19,000 జప సంఖ్య, అలాగే రాహువుకి జపం 18,000 జప సంఖ్య, గురువుకి జపం 16,000 జప సంఖ్య. ఆయా మంత్రాలతోటి ఆ జప సంఖ్యలతోటి జపాదులు చేసుకుని దానాదులు అవి ఇవ్వడం, అలాగే అనునిత్యము కూడా పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ఈశ్వరాభిషేకాలు క్రమం తప్పకుండా ప్రతి నెలలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రానికి జరిపించుకుంటూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. గురుగారు, ఈరోజు మాకు 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దానాలు చేయాలి అనే విషయం మీద చక్కని వివరణనిచ్చారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి ఇవాల్టి 2025 ఎవరికి మోదం ఎవరికి ఖేదం ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.